పాస్తా అండ్ రోస్టెడ్ టొమాటో సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా, నానబెట్టిన చిక్ పీస్, శనగలు అంటాం కదా అవి, అలాగే అకంపనిమెంట్ కోసం బ్రెడ్, టొమాటో, ఇది గార్నిష్ కోసం వాడుకుంటాము చెర్రీ టొమాటోస్, అలాగే ఉల్లి, వెల్లుల్లి, వెన్న, మిరియాల పొడి, కొత్తిమీర, సీజనింగ్ పౌడర్, పంచదార, ఇంకా టొమాటో సాస్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, పని మొదలు పెట్టేద్దాం. మొదటగా పొయ్యి వెలిగించుకుందాం. ఇందులో కొద్దిగా ఎసరు పెట్టుకుందాం. ఆల్రెడీ కొద్దిగా వాటర్ ఉన్నాయి, అందులో కొద్దిగా తక్కువ వేసుకుందాం. ఇది నీళ్లు సరిపడా తీసుకోవాలి, మళ్ళీ కంప్లీట్గా నీళ్ళతో పాటు యూస్ చేసుకుంటాము కాబట్టి మరీ ఎక్కువగానో తక్కువగానో కూడా తీసుకోకుండా సమంగా తీసుకోండి. ఒకవేళ మీరు స్టాక్ యూస్ చేయాలంటే వెజిటేబుల్ స్టాక్ కానీ చికెన్ స్టాక్ కానీ అది దాని సబ్స్టిట్యూట్ కింద అంటే వాటర్ బదులుగా వాడుకోవచ్చు. ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నా, కొంచెమే, ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ని వాడతాం కాబట్టి ఎక్కువైపోకూడదు. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం, పాస్తా ముద్ద కట్టకుండా ఉండడానికి. ఓకేనా, ఇందులోకి పాస్తా వేసుకుందాం. అలాగే ఇక్కడ నానబెట్టి ఉంచుకున్న చిక్ పీస్ ఉన్నాయి కదా, సో దీస్ థింగ్స్, వీటిని కూడా ఇందులో వేసి ఉడికించుకుందాం. ఇంకో పొయ్యి కూడా వెలిగించేసుకుంటాం. దీన్ని జస్ట్ టోస్ట్ చేసుకుందాం. ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్లో మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పెద్దవి, ఇవన్నీ కూడా ఫైన్ చాప్ అన్న రఫ్ చాప్ అయినా చేసుకోవచ్చు. ఫైన్ చాప్ రిక్వైర్మెంట్ లేదు, ఎందుకంటే వీటన్నింటినీ కూడా మళ్ళీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకుంటాం. ఆనియన్ రఫ్ చాప్ చేసుకుంటున్నాం. అలాగే గార్లిక్, టొమాటో కూడా రఫ్ చాప్ చేసుకుందాం. డన్, అన్నీ రెడీ అయిపోయాయి. ఓకే, బ్రెడ్ని కూడా బయట తీసేసుకుందాం. కొద్దిగా బటర్ ఇందులో వేసుకుందాం. ఇందులో గార్లిక్ వేసుకుంటున్నా. అలాగే ఆనియన్, టొమాటో,
దీన్ని బాగా వేగనివ్వాలి. రోస్టెడ్ అన్నాం కదా, కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని టొమాటోలు ఆల్మోస్ట్ మాడే విధంగా అన్నమాట, రోస్ట్ అవుతుంది అంటాం కదా, స్మోకీగా వస్తుంది. ఆ విధంగా కొంచెం కొంచెం అట్లా స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేయాలి. రైట్, ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా నల్లగా కూడా అవుతుంది. అట్లా రోస్ట్ అయిన తర్వాత చల్లార్చుకొని మనం మిక్సీ చేసుకుందాం. బాగా రోస్ట్ చేసుకున్నాము, చల్లగా కూడా అయిపోయింది. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుందాం దీంట్లో. మరీ ఎక్కువ వేయకండి, అదేమవుతుందంటే ప్యూరే చేసేటప్పుడు మిస్ అయిపోతూ ఎక్కువ ఉండలు రావడానికి, లంప్స్ లాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని కొంచెం తక్కువగానే వాటర్ వేసుకుందాం. పొయ్యి వెలిగించి పెట్టేసుకున్నాం. అండ్ ప్యూరే కూడా రెడీ. బాగా ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు ఫైన్గా చేయాలనుకున్నప్పుడు దీన్ని మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటారు, అంటే వడపోసుకుంటారు అన్నమాట. కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే వాడేసుకోవచ్చు. మన దగ్గర ఇంకా బటర్ ఉంది, అది వేసుకుందాం. వాటర్ బాగా తగ్గిపోయాయి, ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటాం. దీంట్లో ప్యూరే వేసుకుందాం. తర్వాత పాస్తా ఇంకా చిక్ పీస్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఇది మొత్తం వాటితో కలుపుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అలా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. మనము ఏమేమి ఉన్నాయి? పంచదార, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, ఇటాలియన్ సీజనింగ్ అంటారు అది, అలాగే టొమాటో సాస్, అంతే. కొత్తిమీర లాస్ట్లో తెలిసిన విషయమే కదా, పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. ఈలోపు దీన్ని మిక్స్ చేద్దాం. ఒక బాయిల్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. తర్వాత పైనుంచి కోరియాండర్ వేసుకొని
కొంచెం ఉడకనిస్తాం. ఉడికితేనే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ దాంట్లోకి ఇంకినట్లుగా, ఇండ్యూస్ అయినట్లుగా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా కొత్తిమీర కూడా ఉడికిన తర్వాత దించేసుకోవచ్చు. నౌ సూప్ ఈస్ రెడీ. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.